రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీస్తున్న మూవీ స్పిరిట్ ఎంతవరకు షూటింగ్ జరిగింది? అసలు ఏ పార్ట్ షూటింగ్ జరుగుతోంది? కొందరేమో పాట ఫైట్ సీన్స్ తీస్తున్నారు అన్నారు, కానీ అక్కడ టాకీ పార్ట్ జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మాత్రం టాకీ పార్ట్కే రెబల్ స్టార్ ప్రభాస్ ఫిదా అయితే సందీప్ ని అంతగా ఆకాశానికెత్తే ఛాన్స్ లేదు. సందీప్ రెడ్డి వంగ బర్త్డే విషెస్ చెబుతూనే ఐ కాంట్ వెయిట్ అన్నాడు రెబల్ స్టార్. అంతగా స్పిరిట్ సెట్ లో ఏం తెరకెక్కింది? అది మాత్రం సర్ప్రైజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో చాలా మందికి స్పిరిట్ సెట్ లో ఏం జరుగుతుందో ఫుల్ క్లారిటీ ఉంది. అసలు ఈ సినిమా కథే మొత్తం లీక్ చేసినా తనకి ఫరక్ పడదు అన్నాడు సందీప్ రెడ్డి. ఒక రకంగా ఆ ధైర్యంతోనే కంటెంట్ లీకులతో సంబంధం లేకుండా తన మేకింగ్ మీదే నమ్మకంతో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి టైంలో ది రాజా సాబ్ ఒక పెద్ద గండం నుంచి తప్పించుకుంది అన్న మాట తూటాలా పేలుతోంది. ఇంతకీ ఏంటది? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే భారీ కటౌట్. జస్ట్ నడిచేస్తే చాలు ఎమోషన్ క్యారీ అవుతుంది. కంటెంట్ తో పని లేదు. ఇది మామూలుగా తన మీద, తన అపీరియన్స్ లో ఉన్న మ్యాజిక్ మీద జనాలకున్న అభిప్రాయం. ఇక సందీప్ రెడ్డి వంగ అంటే చాక్లెట్ బాయ్ లాంటి రణబీర్ కపూర్ ని యానిమల్ గా మార్చిన మాస్టర్. సో లవర్ బాయ్ ని యానిమల్ గా మార్చాడంటే ఇక బాహుబలి లాంటి కటౌట్ తన చేతికి చిక్కితే బాక్సాఫీస్ బద్దలే. అందుకే ఇండియా మొత్తం ఈ కాంబినేషన్ ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది అనేంతగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టే సందీప్ మేకింగ్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొంత టాకీ పార్ట్ షూటింగ్ నడుస్తుంది. ముందు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన ప్రభాస్ ఫైనల్ లుక్ ఓకే కాలేదని తెలుస్తుంది. అందుకే తన లుక్ తో పని లేదంటే మరో లుక్ తాలూకా సీన్లను మాత్రమే తెరకెక్కిస్తున్నాడు సందీప్. కాకపోతే 100 మందితో 100 కోట్ల భారీ ఖర్చుతో ప్రభాస్ ఎంట్రీ సీన్ మాత్రం సాలిడ్ గా తీయబోతున్నాడన్నారు. మేకింగ్ స్టైల్ కి ఫిదా అయ్యాడో కానీ మొత్తానికి తను ఏం చేశాడో అదే జనం చూసేంత వరకు వెయిట్ చేయలేకపోతున్నా అంటున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ బర్త్డేకి గాను తనకి విషెస్ చెబుతూనే రెబల్ స్టార్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు స్పిరిట్ ఎలా ఉండబోతుందన్న ఉత్సుకత ఫ్యాన్స్ లో పెరిగిపోతుంది. కామన్ ఆడియన్స్ లో కూడా అలాంటి ఎమోషనే కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ది రాజాసాబ్ జస్ట్ మిస్ అన్న వార్త వైరల్ అవుతోంది. ఇక్కడ ఒకే ఒక విషయంలో రాజాసాబ్ జస్ట్ మిస్ అంటున్నారు. అదే డిసెంబర్ బ్యాడ్ సీజన్ లో రాజాసాబ్ రిలీజ్ కాకపోవటం. ముందు డిసెంబర్ 5న రిలీజ్ కావాలి, కానీ సంక్రాంతికి వాయిదా పడింది. అది కూడా దురంధర్ మూవీ టీం రిక్వెస్ట్ చేయడం వల్లే. వాళ్ళు అడిగిన పద్ధతి నచ్చే ఫిలిం టీం దురంధర్ కి సైడ్ ఇచ్చి సంక్రాంతికి రాజాసాబ్ ని వాయిదా వేశారు. ఓ రకంగా ఇది మంచి నిర్ణయమే అంటున్నారు. ఎందుకంటే డిసెంబర్ నెల దురంధర్ మూవీకి తప్ప ఎవరికీ కలిసి రాలేదు. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ లాంటి మూవీకే పంచిపడింది. ఇక అఖండ 2 పరిస్థితి కొంతవరకు అలానే ఉంది. సో సెంటిమెంట్ గా అప్పుడు వచ్చే కంటే దురంధర్ తో పోటీ పడితే వసూళ్లు చీలిపోయేవి. ప్రభాస్ రేంజ్ కటౌట్ రణవీర్ సింగ్ కాకపోవచ్చు, కానీ దురంధర్ 900 కోట్లు రాబట్టిందంటే డెఫినెట్ గా నార్త్ ఇండియాలో ది రాజాసాబ్ వసూళ్ల మీద ఎఫెక్ట్ పడేది. సంక్రాంతికి వాయిదా పడటమే మంచి పరిణామం అంటున్నారు.